నమస్తే. వీటీవీ ప్రేమికి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఆదివారం 24వ తేదీ నాడు ఢిల్లీ వెళుతున్నారు అనేటువంటి వార్త రాత్రి లేట్ నైట్‌లో ఒక వార్త ఢిల్లీ నుంచి ఒక జర్నలిస్ట్ మిత్రుడు చెప్పాడు. చెప్పేసరికి నాకే ఆశ్చర్యం అనిపించి దాన్ని క్రాస్ చెక్ చేసుకోవడం అనేది జర్నలిజంలో ఎప్పుడు కూడా మనం తొందరపడి మిస్ఇన్ఫర్మేషన్, మిస్‌కమ్యూనికేషన్‌తో మనం ఎప్పుడు కూడా ఇవ్వం. దశాబ్దాల అనుభవం. కానీ అప్పుడప్పుడు అడపాదడపా కొన్ని అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా చెప్పిన జర్నలిస్ట్ కూడా చాలా సీనియర్ మ్యాను, ఢిల్లీ నుంచి చెప్పాడు అది కూడా. అయితే తనకు తెలిసినటువంటి సోర్స్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి తెలిసిందని చెప్పాడు. ఆ మాట కూడా నేను రాత్రి హడావుడిగా చేసినటువంటి ఒక వీడియోలో నేను ఆ ప్రస్తావన కూడా తీసుకొచ్చా. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వస్తున్నాడని, ఆ సంగతి తెలిసిన వెంటనే అసలు కార్యక్రమం ఏంటి, వీటి వివరాలు తెలుసుకోండి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారని, ఇలాంటి విషయాలన్నీ కూడా నాకు ఢిల్లీ నుంచే అందినటువంటి సమాచారం. సో దాన్ని ఏమిటి అని చెప్పని కనుక పరిశీలించినట్లయితే ఐటీ వింగు అక్కడ మీట్ అండ్ గ్రీట్ అనేటువంటి సమావేశాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నారు. కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా సంసద్ మార్గులో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా అనేటువంటి ప్రదేశంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే వాళ్ళు వేసినటువంటి ఫ్లయర్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టి వైఎస్ఆర్సీపీ మీట్ అండ్ గ్రీట్ అని పెట్టారు. సహజంగా ఆ ఫ్లయర్ చూసినప్పుడు ఎవరికైనా కూడా ఏమనిపిస్తుందంటే వైఎస్ఆర్సీపీ మీట్ అండ్ గ్రీట్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఫోటో అంటే బహుశా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారేమో, అది ఖచ్చితంగా ఒక సెన్సేషనల్ న్యూస్ అవుతుంది. కారణం ఏంటంటే ఒక సుదీర్ఘ విరామం తర్వాత ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి చేస్తున్నటువంటి దాష్టికాల గురించి, వరుస దాడుల గురించి, దౌర్జన్యాలు, రక్తపాతం, హింస వీటన్నిటి మీద ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేసి అక్కడ ఢిల్లీలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించటం అది జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఎప్పుడు కూడా ఢిల్లీ వెళ్ళలేదు. అటువంటిది ఇప్పుడు రాజకీయంగా చాలా పరిణామాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో, అంటే ఒకవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికల వ్యవహారం, అదేవిధంగా పార్లమెంట్లోనేమో కొన్ని బిల్లులు ప్రవేశపెడుతున్నటువంటి పరిస్థితి, తర్వాత ఇటు ఆయన జాతీయ మీడియాకి ఆంధ్రప్రదేశ్ కూటమిలో జరుగుతున్నటువంటి అరాచకాలు, వరుస సంఘటనలు, హింసాత్మక సంఘటనలు, దౌర్జన్యకాండలు, తర్వాత కొన్ని అపశృతులు, టీచర్ల మీద కీచక మూకల దాడి కానీ, ఇట్లా వరుస సంఘటనలు అనేకం. తర్వాత ఏంటంటే క్రిమినల్స్కి పెరోల్ ఇప్పించేటువంటి కార్యక్రమాలు, నిస్సహాయులైనటువంటి దివ్యాంగుల పెన్షన్లు, వృద్ధుల పెన్షన్లని పీకేసేసి వాళ్ళని రోడ్ల మీద పడేయటం, ఇలా వరుస సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో వీటన్నిటినీ కూడా జాతీయ మీడియాకి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈయన వెళుతున్నారనే దాన్ని వాళ్ళకి అక్కడ ఢిల్లీలో ఆ ఫ్లయర్ చూసిన తర్వాత వాళ్ళు అందిన సమాచారం. సో దాంతో ఆ జర్నలిస్ట్ మిత్రుడు తొందరపడి ఈ సమాచారాన్ని చాలా హాట్ సమాచారం అన్నట్టుగా మనకు అందించడం, మనం కూడా కించిత్ తొందరపడి రాత్రి లేట్ నైటు అయితే ఏంటంటే క్రాస్ చెక్ చేయకుండా మనం ఏది చేయం. రాత్రి సంప్రదించినప్పుడు గమ్మత్తు ఏంటంటే కొన్ని మిస్కమ్యూనికేషన్స్ భాషను బట్టి ఎలా ఉంటాయంటే, ఒక బాధ్యత కలిగినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడికి ఫోన్ చేసి అడిగితే ఆయన అన్నది ఏంటంటే, అన్న అది ఐటీ వింగ్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పి అన్నాడు ఆయన. ఐటీ వింగ్ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు అని అంటే అప్పుడు కొంత డౌట్ వచ్చి ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారా లేదని మనం క్లారిఫికేషన్ అడిగేవాళ్ళమేమో. ఐటీ వింగ్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు అనేసరికి ఓహో ముందు ప్రీవియస్ అందిన సమాచారాన్ని బేస్ చేసుకుని అయితే వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు, దానికి ఈయన వెళ్తున్నాడు అనమాట అనేటువంటి ఒక ఇది వచ్చింది. ఇది ఏదేమైనా కూడా జరిగిన పొరపాటుకి మనం చింతిస్తూ ఇక్కడ మరి ఈ కార్యక్రమాన్ని అయితే అసలు ఐటీ వింగు ఢిల్లీలో ఎందుకు ఏర్పాటు చేశారు అన్నట్లయితే, నిజానికి చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారు, అందులో ఇంటలెక్చువల్స్ ఉన్నారు, ఐటీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో ఢిల్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించేటువంటి కార్యక్రమాలు కానీ, లేదంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ వ్యవహారాలు కానీ, ఇవన్నీ ఎంతసేపు ఏమవుతుందంటే తెలుగునాట డామినేటింగ్ మీడియా అనేది తెలుగుదేశం పార్టీకి ఉంది. సో వీళ్ళు ఎంత న్యాయబద్ధమైనటువంటి దీన్ని మేరీ ఆవాజ్ సునో అని చెప్పని గొంతెత్తి అరిచినా కూడా అది కొంతవరకే పరిమితం అవుతుంది. అలా కాకుండా ఇంగ్లీష్లో కూడా
ఒక సోషల్ మీడియా ఛానల్స్ అనేటువంటివి డిజిటల్ మీడియా ఏర్పాటు చేసి ఇంగ్లీష్లో కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలను వీటిని కనుక ఫోకస్ చేసినట్లయితే అది వాస్తవాలు అనేటువంటివి ఈ దేశ ప్రజలకి ముఖ్యంగా దేశ రాజధానిలో కూడా తెలిసే అవకాశం ఉంటుంది. సో ఈ అంశాన్ని కూడా చర్చించాలి అన్నట్లయితే ఖచ్చితంగా ఒక ఐటీ విభాగం దీనికి పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొంత క్రియాశీలకంగా వాళ్ళు వ్యవహరించినట్టయితే, వాళ్ళు సోషల్ మీడియాకి కూడా సపోర్ట్ ఇచ్చినట్టయితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది మనకి. ఇదైతే విశ్వసనీయంగా తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి ప్రస్తుతానికైతే పార్లమెంటు సభ్యులు, వైఎస్ఆర్సీపీ పార్లమెంటు సభ్యులైనటువంటి సుబ్బారెడ్డి గారు ఆయన అటెండ్ అవుతున్నారని తెలిసింది. ఆయనతో పాటు ఇంకా కొంతమంది ప్రముఖులు కూడా, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రముఖులు కూడా అటెండ్ అవుతారనేది ఉన్న సమాచారం. సో ఈ మీట్ అండ్ గ్రీట్లో ఫాలోడ్ బై లంచ్ కార్యక్రమం ఇది. దీనికి సంబంధించి ఐటీ విభాగానికి సంబంధించినటువంటి వాళ్ళు నిర్వహిస్తున్నారు కాబట్టి దానికి సంబంధితులందరినీ కూడా రమ్మని చెప్పని వారు ఫోన్ నంబర్లు కూడా ఇచ్చారు. ఇది అసలు ఉన్న సమాచారం. దీన్ని టీడీపీ వారు ఇంకొక డైరెక్షన్లో ఫోకస్ చేయటం, అదేమో అక్కడ ఉన్నటువంటి మీడియాకి వెళ్ళడం, వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే ఏదో జరుగుతూ ఉంది, ఇది పెద్ద అనేది ఇట్లా కొంచెం మిస్కమ్యూనికేషన్లో డిఫరెంట్గా ఫోకస్ అయింది. సో దాని మీద ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం అని చెప్పని మళ్ళీ మనం ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ఇది సంగతి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEITV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.